హాయ్ వీవర్స్, దిస్ ఇస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా ఛానల్ను మీరు ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న www.youtube.com/sridharjuvalji అని యూఆర్ఎల్ టైప్ చేసి కూడా మనము ఓపెన్ చేయవచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ముఖ్యంగా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్. దీని గురించి మీకు నేను తెలియజేస్తాను. ఈ టాపిక్ మీకు చక్కగా అర్థం కావాలంటే ముందు మనము జరాయువు ప్లాజెంటా గురించి తెలుసుకోవాలి కొద్దిగా. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థలోని యాంటీజెన్ వర్సెస్ యాంటీబాడీ గూర్చి కూడా మనకు కొంత ప్రీ నాలెడ్జ్ అవసరం. అందుకొరకు మొదట నేను ప్లాజెంటా జరాయు గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, జరాయువు ఇంగ్లీష్లో దీన్ని ప్లాజెంటా అని కూడా అంటాము. మామూలుగా మనము దీన్ని మావి అని కూడా పిలుస్తూ ఉంటాము. మావి అని కూడా అంటూ ఉంటారు. ఇది మనం చెప్పే ముఖ్యమైన టాపిక్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్లో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి గర్భాశయంలో తాత్కాలికంగా ఏర్పడే అవయవమే ఈ జరాయువు. చూడండి, మనకు ఇక్కడ గర్భస్థ శిశువు మరియు మావి అంటే జరాయు గూర్చి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మళ్ళా ఈ జరాయు యొక్క ఉపయోగం ఏంటి, ఇది ఎలా తయారైందో ఒక్కసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ తల్లి యొక్క గర్భాశయం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత గర్భాశయంలో ఎదుగుతున్నటువంటి భ్రూణం ఫీటస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గర్భాశయానికి ఫీటస్కి మధ్యలోనే చూడండి మనకు మావి ప్లాజెంటా జరాయువు అనేది కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ డార్క్ రెడ్ కలర్లో కనిపించేటువంటిది మనకు జరాయువు. ఇక్కడ లైట్ పింక్ రంగులో కనిపించేటువంటిది యూటిరస్ గర్భాశయం. ఓకేనా? ఇక్కడ భ్రూణం చుట్టూ స్కై కలర్లో లిక్విడ్ లాగా కనిపిస్తున్నటువంటిది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఉల్బద్రవం అంటాం. ఈ జరాయువు తల్లి కణజాలం మరియు శిశువు కణజాలం కలిసి ఏర్పడింది. తల్లి కణజాలము అంటే గర్భాశయ కణజాలము, శిశువు కణజాలము అంటే పరాయ చూషకాలు. ఇవి రెండు కలిసి ఏర్పడిన నిర్మాణమే మనము జరాయువు అని పిలుచుకుంటాం. చూడండి, ఈ జరాయువు నాభితాడు అంబులికల్ కార్డ్ ద్వారా ఎవరికి కనెక్ట్ అయి ఉంది? భ్రూణానికి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ తల్లి రక్తనాళాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నాభితాడులో కూడా భ్రూణంకి సంబంధించినటువంటి రక్తనాళాలు ఉంటాయి. ఈ జరాయువు ముఖ్యంగా తల్లి నుండి శిశువుకు పోషకాలు అందించడానికి, అదేవిధంగా పిండం నుంచి వ్యర్థాలు బయటికి అనగా తల్లికి చేర్చడానికి తోడ్పడుతుంది. చూడండి, మనకి ఇక్కడ పోషణ కోసం, శ్వాసక్రియ కోసం, విసర్జన కోసం, రక్షణ కోసం, వీటన్నిటి కోసం మనకు జరాయువు అనేటువంటిది యూజ్ అవుతూ ఉంది. ఈ తల్లి భ్రూణం సంబంధంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇద్దరి రక్తాలు నేరుగా కలవవు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇద్దరి బ్లడ్ ఏదైతే ఉందో ఒక పలుచని పొరచేత వేరు చేయబడి ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి మాత్రం కలవవు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి ఇవి? డెలివరీ సమయంలో ఈ జరాయువు అనేటువంటిది గర్భాశయం నుంచి వేరే బయటకు వస్తుంది. అలా వేరే బయటకు వచ్చేటప్పుడు ఆ విచ్చిత్తి లోపల బ్లడ్ అనేటువంటిది, ఇరువురి బ్లడ్ అనేటువంటిది సుమారు దాదాపు ఒక 1/2 ml రక్తం అనేటువంటిది ఈ శిశువులో ఉండే రక్తము తల్లిలోకి చేరి ఈ విధంగా ఇరువురి రక్తాలు కలవడం అనేటువంటిది జరుగుతుంది.
దీనివల్ల మీకు కొంత అవగాహన వచ్చినట్టు అయింది జరాయువు గూర్చి. ముఖ్యంగా ఈ జరాయువు తల్లికి శిశువుకు మధ్య సంబంధం ఉండి ఇది ఈ భ్రూణానికి జీవనాధారంగా పనిచేస్తూ ఉంది. ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి రెండవ టాపిక్ దీంట్లో రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్. దీని మీద కొద్దిగా అవగాహన ఉండాలి మనకు. ఏంటి రోగనిరోధక వ్యవస్థ అంటే మన దేహాన్ని రక్షించే రకరకాల అవయవాలు, రకరకాల కణాలు, రకరకాల ప్రోటీన్లు అన్నీ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అవయవాలు, కణాలు, ప్రోటీన్లు అన్నిటినీ కలిపే మనము రోగనిరోధక వ్యవస్థ అని పిలుస్తాం. కణాలు అంటే ఒక ఉదాహరణ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. ప్రోటీన్లు అంటే ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్. ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. ముఖ్యంగా మనకు ఈ టాపిక్ కోసం అవసరమైనటువంటి అంశం ఏంటి దీంట్లో అంటే ప్రతిజనకము వర్సెస్ ప్రతిరక్షకము. ఈ రెండింటి గూర్చి కొంత అవగాహన అవసరం. చూడండి, ఇక్కడ మనకు యాంటీజెన్ వర్సెస్ యాంటీబాడీ, ప్రతిజనకము వర్సెస్ ప్రతిరక్షకము, వీటి గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు యాంటీజెన్ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ చూడండి యాంటీబాడీ, రక్షక ప్రోటీన్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ వీటిని మనము వేటితో పోల్చవచ్చు అంటే యాంటీజెన్ ఏదైతే ఉందో, ఫస్ట్లో ఉన్నటువంటి యాంటీజెన్ ఏదైతే ఉందో మనము దీన్ని ఎనిమితో పోలుస్తాం, శత్రువుతో పోలుస్తున్నాం. చూడండి, ఈ పటంలో మనకు రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు మన దేహంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని కూడా మనము ఈ విధంగా యాంటీజెన్ అని పిలవచ్చు. మనకు సంబంధించిన కణం కాకుండా వేరే ఏ ఇతర కణాన్నైనా కూడా మనం యాంటీజెన్ సంబోధించవచ్చు. అంటే నాన్ సెల్ఫ్ కణం. మరి యాంటీబాడీని దేంతో పోలుస్తాం? రక్షకుడు లేదా సైనికునితో మనం పోలుస్తాం. ప్రతిజనకం యాంటీజెన్ అనేటువంటిది మన దేహంలోనికి ప్రవేశించగానే మనలో ఉండే బి లింఫోసైట్ కణం ఏం చేస్తుంది అంటే దీనికి ప్రతిస్పందనగా యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. యాంటీబాడీస్ అంటే మనకు ఇక్కడ వై ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనకు యాంటీబాడీసే. ఎవరు తయారు చేస్తున్నారని చెప్తున్నాను? బి సెల్ అనేటువంటి తయారు చేస్తూ ఉంది. అంటే ప్రతిచర్యకు ప్రతిస్పందన. ప్రతిచర్య అంటే ఏంటిడా? ప్రతిజనకం లోపలికి ప్రవేశించడము అనేటువంటిది ప్రతిచర్య. దానికి ప్రతిస్పందనగా యాంటీబాడీస్ తయారవుతూ ఉన్నాయి. దేని ద్వారా? బి లింఫోసైట్స్ ద్వారా. దీన్ని మనం ప్రతిస్పందనగా చెప్తున్నాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్రీ నాలెడ్జ్ ఉంటేనే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి టాపిక్ అనేటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్, RH ఇన్కంపాటిబిలిటీ. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడు, ఇది తల్లి మరియు శిశువు మధ్య రక్త వర్ణాల భేదం, RH ఇన్కంపాటిబిలిటీ వల్ల వచ్చే వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైనది అని కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ తల్లి వచ్చేసి RH నెగటివ్, లోపల ఉన్నటువంటి భ్రూణం లేదా పిండం వచ్చేసి ఏంటి? RH పాజిటివ్. అంటే ఇక్కడ RH అసమానత వల్ల ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అనేటువంటి సంభవిస్తుంది. ఏంటి ఈ మైనస్ ప్లస్ అంటే మన RBC పైన, ఓకేనా, మన రెడ్ బ్లడ్ సెల్ పైన ఒకవేళ గనక డి యాంటీజెన్ గనక ఉంటే దాన్ని మనము
పాజిటివ్గా చెప్తాము. లేదనుకోండి డి యాంటీజెన్ దాన్ని మనము నెగిటివ్గా చెప్తాం. ఏ గ్రూప్ అయినా కావచ్చు, అది ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్ ఏదైనా కావచ్చు. మనకు నెగిటివ్ పాజిటివ్ అనేటువంటిది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే ఆర్బీసీ పైన ఉండేటువంటి డి యాంటీజెన్ను బట్టి డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఈ డి యాంటీజెన్ ఉంటే మళ్ళీ ఆర్హెచ్ ప్లస్ అని ఆర్హెచ్ మైనస్ అని ఎందుకు వచ్చింది అని మనకు ఐడియా రావచ్చు. డి ప్లస్ డి మైనస్ ఉండొచ్చు కదా అని అంటే, మొట్టమొదట ఈ డి యాంటీజెన్ను ఒక రీసస్ కోతిలో కనుక్కోవడం జరిగింది. రీసస్ అంటే ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఎవరు దీన్ని కనుక్కున్నారు అంటే ముగ్గురు, ల్యాండ్స్టీనరు, అలెగ్జాండరు, ఎస్వీనర్ అనే ఈ ముగ్గురు కూడా కనుక్కోవడం జరిగింది. దానికి గుర్తుగానే డి యాంటీజెన్ను మరో రకంగా మనము ఆర్హెచ్ యాంటీజెన్ అనొచ్చు. అందుకొరకు ఆర్హెచ్ ఉంటే ఆర్హెచ్ ప్లస్ లేకుంటే ఆర్హెచ్ మైనస్ బ్లడ్ గ్రూప్ అని అంటాం. సాధారణంగా అంటే సహజంగా వ్యక్తి యొక్క ప్లాస్మాలో ఈ యాంటీ-డి ప్రతిదేహాలు వై షేప్లో ఉండేటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఒకవేళ ఆర్హెచ్ మైనస్ వ్యక్తి రక్తంతో ఆర్హెచ్ ప్లస్ రక్త కణాలు మొదటిసారి కలిస్తే అప్పుడు వారి రక్తంలో ఈ యాంటీ-డి ప్రతిరక్షకాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. అర్థమైందనుకుంటా. ఈ నెగిటివ్ రక్తంతో పాజిటివ్ రక్తం కలిస్తే అప్పుడు నెగిటివ్ రక్తంలో ఈ యాంటీ-డి ప్రతిరక్షకాలు అనేటువంటివి తయారవుతాయి. మరి ఇక్కడ మనకు ఎరిథ్రోబ్లాస్టోసిస్ అనే పదం కనిపిస్తూ ఉంది కదా, ఎరిథ్రోబ్లాస్ట్ అనే పదం కనిపిస్తూ ఉంది. ఓకే, ఫీటాలిస్ అంటే ఫీటస్ అంటే పిండం కనిపిస్తూ ఉంది. ఓకే, పిండం అర్థమైంది. మళ్ళీ ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్లో ఎరిథ్రోబ్లాస్ట్ అంటే ఏంది కూడా ఒక అవగాహన అనేటువంటిది మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఎరిథ్రోబ్లాస్ట్ వర్సెస్ ఎరిథ్రోసైట్ ఏంటి రెండిటికి తేడా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎరిథ్రోబ్లాస్ట్ అని కనిపిస్తూ ఉంది, అపరిపక్వ కణం. ఎరిథ్రోసైట్ పరిపక్వ కణం. ఇది కేంద్రకాన్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఇక్కడ కేంద్రకం లేదు, ద్విపుటాకారం అన్నాం. ఇది ఎముక మధ్యలో కనిపిస్తూ ఉంది ఎరిథ్రోబ్లాస్ట్. ఇది రక్త ప్రవాహంలో జనరల్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్లో కనిపిస్తూ ఉంది అన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా. ఎరిథ్రోపాయసిస్ దశలు, మూలకణం స్టెమ్ సెల్, దాని నుంచి ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ పుడుతుంది, దాని నుంచి ఎరిథ్రోబ్లాస్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత రెటిక్యులోసైట్, లాస్ట్కు ఎరిథ్రోసైట్ అనేటువంటిది వస్తుంది. అంటే అంచెలంచెలుగా ఎరిథ్రోసైట్ అనేటువంటిది మనలో డెవలప్ అవుతూ ఉంది. ఇందులో ఎరిథ్రోబ్లాస్ట్ ఏదైతే చెప్తున్నామో ఇది అపరిపక్వ కణం, ఇమ్మెచ్యూర్ సెల్. ఇదేమో మనకు మెచ్యూర్ సెల్ అని చెప్తాం. ఇది సైజు పెద్దగా ఉంటుంది, ఇదేమో సైజు చిన్నగా ఉంటుంది. అదేవిధంగా ఇది తరచూ విభజన చెందుతుంది, ఇది విభజన చెందదు. దీని జీవితకాలం చాలా తక్కువ ఉంటుంది. దీనిది వచ్చేసి 120 రోజులు జీవితకాలం అనేటువంటిది ఉంటుంది. భ్రూణంలో ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ప్లీహంలో జరుగుతుంది, కాలేయంలో జరుగుతుంది. శిశువులో అయితే ఈ ప్రక్రియ బోన్ మ్యారోలో జరుగుతుంది. మళ్ళీ ఈ బోన్ మ్యారోకు ఈ ప్లీహం కాలేయం యొక్క ఈ ఎరిథ్రోపాయసిస్లో కొంచెం తేడా ఏంటంటే, భ్రూణంలోని ఈ ఎరిథ్రోబ్లాస్ట్లు ఏవైతే మనం చెప్తున్నామో, ఒక్క నిమిషం, ఈ భ్రూణంలోని ఎరిథ్రోబ్లాస్ట్లు ఏవైతే చెప్తున్నామో ఇవేమైతాయి అంటే ఈ ప్లీహం నుంచి కాలేయం నుంచి దాటి సర్క్యులేషన్లోకి కూడా వస్తాయి. ఓకేనా? కానీ బోన్ మ్యారోలో తయారైనట్లయితే ఇవి జనరల్గా సర్క్యులేషన్లోకి రావు ఎరిథ్రోసైట్లు. మళ్ళీ ఎవరు వస్తారు సర్క్యులేషన్లోకి అంటే చివర ఉన్న ఎరిథ్రోసైట్ మాత్రమే మనకు సర్క్యులేషన్లో కనిపిస్తుంది. కానీ భ్రూణంలో ఏమవుతుందట,
ఎరిథ్రోబ్లాస్ట్ కూడా సర్క్యులేషన్లో కనిపిస్తుంది. అంటే భ్రూణంలో ఎరిథ్రోబ్లాస్ట్ ఉంది, సర్క్యులేషన్లో ఎరిథ్రోసైట్ ఉంది. అంటే దీన్ని బట్టి బోన్ మ్యారో చాలా క్లెవర్ అని అర్థమవుతుంది. పూర్తిగా పరిపక్వం చెందినటువంటి కణాలను మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్లోకి పంపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? దీంతో ఎరిథ్రోబ్లాస్ట్ ఎరిథ్రోసైట్కి ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ అయినటువంటి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ మొత్తము ఈ స్లైడ్లో 6 పాయింట్స్ వైజ్ గమనిస్తాం. 1 2 3 4 5 6 ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అర్థమైపోతుంది. తల్లి RH మైనస్ ఇక్కడ కనిపిస్తూ చూడండి. పిండం భ్రూణం ఏముంది? RH ప్లస్. తల్లి RH మైనస్, పిండం RH ప్లస్. అయితే ఈ RH అసమానత వల్ల, అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండడం వల్ల ఈ భ్రూణంలో ఏర్పడేటువంటి రోగ నిరోధక అపస్థితిని మనం ఏమంటామంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అంటాం. ఇది దీని యొక్క డెఫినేషన్. ఇది ఒక రక్త సంబంధిత వ్యాధి. RH మైనస్ తల్లి యొక్క 2వ శిశువు నుండి ఇది కలుగుతుంది. అంటే మొదటి శిశువు సాధారణంగానే జన్మిస్తారు నార్మల్గా. ఇక 2వ శిశువు నుండి ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అనేటువంటి కథ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం. దీనిలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ భ్రూణంలో ఉన్నటువంటి ఆర్బీసీలు మొత్తం కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ కథలో ఈ లోటును భర్తీ చేయడానికి ఆ భ్రూణంలో ఉండే ప్లీహము, కాలేయము, ఎర్రరక్త కణాల ఉత్పత్తి అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అపరిపక్వ ఎరిథ్రోబ్లాస్ట్లు అనేటువంటివి ఈ పిండం యొక్క రక్త ప్రసరణలోకి విడుదలవుతూ ఉంటాయి. నేనేమన్నా మొదటి శిశువు సాధారణంగానే జన్మిస్తారు అని అన్నా. ఈ మొదటి శిశువు జన్మించే సమయంలో డెలివరీ టైంలో ఈ జరాయు విచ్ఛిన్నమవుతుంది కదా. అంటే గర్భాశయం నుంచి జరాయువు ఊడిపోతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఊడిపోయే క్రమం లోపల ఈ శిశువు తల్లి రక్తాలు 2 కూడా కలిసిపోతున్నాయి. శిశువుదేమో RH ప్లస్ ఉంది, తల్లిదేమో RH మైనస్ ఉంది. ఈ విధంగా ఈ శిశువు యొక్క రక్తం అనేటువంటిది RH మైనస్ తల్లిలోకి ప్రవేశిస్తుంది. అంటే దీని ఇన్నర్ మీనింగ్ ఏంటి? శిశువు నుండి RH ప్రతిజనకాలు అనేటువంటివి తల్లిలోకి ప్రవేశించినాయి. అంతవరకు RH ప్రతిజనకాలు తల్లిలో ఉన్నాయా? లేవు. చూడండి, ఇక్కడ ఫస్ట్ తల్లి RH నెగిటివ్, ఫీటస్ RH పాజిటివ్. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సెకండ్ చూడండి, ఫీటస్ ఆర్బీసీస్ ఎంటరింగ్ మెటర్నల్ బ్లడ్. చూడండి, ఇక్కడ ఆర్బీసీస్ అనేటువంటివి పిండం యొక్క ఆర్బీసీస్ దేనిలోకి వెళ్తున్నాయట? తల్లి యొక్క రక్త ప్రవాహంలోకి వెళ్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా తల్లి యొక్క రక్తం చూడండి ఇక్కడ Y ఆకారంలో యాంటీబాడీస్ను తయారు చేసింది. ఓకేనా? వీటినే మనం RH ప్రతిరక్షకాలు అని పిలుస్తాం. ఇవేమైనా ఇప్పుడు తల్లి యొక్క రక్తంలో నిల్వ ఉన్నాయి. నెక్స్ట్ ఈ తల్లి 2వసారి ప్రెగ్నెన్సీ అయినప్పుడు ప్లాజెంటా ఏర్పడుతుంది కదా, జరాయువు అనేటువంటిది ఏర్పడుతుంది కదా. ఏర్పడినప్పుడు జరాయువు నుండి Y ఆకారపు RH ప్రతిదేహాలు ఏమవుతున్నాయి? పిండంలోకి చేరుతున్నాయి. చూడండి, మెటర్నల్ యాంటీ-RH యాంటీబాడీస్ క్రాసింగ్ ప్లాజెంటా ఇన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. చూడండి, తల్లి నుంచి ఈ వైలు ఏమవుతున్నాయంటే శిశువు యొక్క దేహంలోకి వెళ్ళిపోతుంది, అంటే రక్త ప్రసరణలోకి వెళ్ళిపోతుంది. ఈ శిశువు లోపలికి వెళ్ళి చూడండి, హీమోలైసిస్ ఆఫ్
ఫీటస్ యొక్క ఆర్బీసీస్. మొత్తం ఈ వైలు ఏవైతే ఉన్నాయో ఈ RH బ్యాండ్ యాంటీబాడీసు ఈ పిండంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆర్బీసీస్ తక్కువ అవుతున్నాయో ఫీటస్ లోపల వెంటనే ఆ లోటును భర్తీ చేయడానికి ఎరిథ్రోబ్లాస్ట్ ఫార్మేషన్ అవుతూ ఉన్నాయి. చూడండి లివర్, ఇక్కడ లివర్ కనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ లివర్ కదా, లివర్ లోపల ఆ తర్వాత అంటే కాలేయం లోపల ప్లీహం లోపల ఈ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉండి ఈ ఎరిథ్రోబ్లాస్ట్స్ అనేటువంటివి జనరల్ సర్క్యులేషన్లోనికి వస్తూ ఉంటాయి. దీనివల్ల చూడండి అవుట్కమ్, ఈ పుట్టేటువంటి పిల్లలకు రకరకాల రోగాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అనీమియా అంటే రక్తహీనత వస్తూ ఉంది. ఎందుకొరకంటే అక్కడ ఎర్ర రక్త కణాలన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉన్నాయి, హీమోగ్లోబిన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంది. అదేవిధంగా హీమోగ్లోబిన్ రక్తంలో కలవడం వల్ల కామెర్లు జాండీస్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత లోపల శిశువు లోపల మొత్తం కూడా వాటర్ అనేటువంటిది పేరుకుపోయి హైడ్రాప్స్ అనేటువంటి సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది. శిశువు లోపల కాలేయము ప్లీహము అనేటువంటిది బాగా వాసిపోతూ ఉంటాయి. ఈ హైడ్రాప్స్ యొక్క సిచ్యువేషన్ వచ్చింది అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్. దీనివల్ల శిశువు చివరికి చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఒకవేళ సెకండ్ బేబీ నుంచి బతికినా కూడా వాళ్ళకు చాలా రకాల కాంప్లికేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ అనేటువంటి శిశువుకి పెరుగుతూనే ఉంటాయి. సెకండ్ చైల్డ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా పెరుగుతూ పోతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ టాపిక్ పైన పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటా మీకు. కేవలం RH నెగిటివ్ ఉన్నటువంటి తల్లిలో జరిగేటువంటి విషయాలు ఇవి. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఉంచండి, యాంటీ-డి ఇంజెక్షన్. ఎవరైతే తల్లి RH నెగిటివ్ ఉందో ఈ RH నెగిటివ్ ఉన్నటువంటి తల్లికి ఈ యాంటీ-డి ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. 2 డోసులు ఇస్తారు. ఫస్ట్ డోస్ వచ్చేసి మనకు ఈ 28 వీక్స్ లోపల ఒకసారి ఇస్తారు ఫస్ట్ డోస్. ఓకేనా? మళ్ళా సెకండ్ డోస్ కూడా ఇవ్వాలి. సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారు అంటే డెలివరీ అయిన తర్వాత వితిన్ 72 అవర్స్ లోపల, 72 గంటలు అంటే 3 రోజులు అవుతాయి కదా, లోపల ఈ సెకండ్ డోస్ కూడా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఈ RH యాంటీబాడీస్ అనేటువంటివి తయారు కావు. తద్వారా ఈ పుట్టేటువంటి శిశువులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో లింకు కూడా ఇస్తాను. రక్త వర్గాలు అనేటువంటి టాపిక్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఆల్ ఆఫ్ యూ బాయ్. థ్యాంక్ యూ.